ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 8, 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శనివారం. తిథి ఆషాఢ బహుళ దశమి, ఉదయం 11 గంటల 17 నిమిషాల వరకు. నక్షత్రం రోహిణీ నక్షత్రం, మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాల వరకు. వజ్యం ఉదయం 7 గంటల 51 నిమిషాల నుండి 9 గంటల 21 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 8 గంటల 33 నిమిషాల నుండి 10 గంటల 2 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 42 నిమిషాల నుండి 7 గంటల 24 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 28 నిమిషాల నుండి 5 గంటల 13 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 57 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు. ఈరోజు విశేషం ఆషాఢ బహుళ దశమి, శనివారం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాగే భక్త సులభుడైన ఆంజనేయ స్వామి మరియు కర్మఫలదాత అయిన శనీశ్వరుడు. ఆషాఢమాసం అనగానే కృష్ణపక్షంలో అంటే బహుళపక్షంలో వచ్చే ఈ దశమి తిథి నాడు ఈ దేవుళ్లను ఆరాధించడం వల్ల మన జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో రకాల మానసిక శారీరక ఇబ్బందులు తొలగిపోతాయి. దశమి తిథి అనేది పరిపూర్ణతకు, విజయానికి సంకేతం. మనం ఏదైనా పని ప్రారంభించినప్పుడు అందులో తెలియని ఆటంకాలు వస్తుంటే ఈ బహుళ దశమి రోజున స్వామివారిని మనసారా వేడుకుంటే ఆ పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయని ఒక ప్రగాఢమైన నమ్మకం. ముఖ్యంగా శని ప్రభావం వల్ల ఏలినాటి శని, అర్ధాష్టమ శని లేదా అష్టమ శనితో బాధపడుతున్న వారు ఈ రోజున చేసే చిన్న ప్రార్థన కూడా ఎంతో గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఆ దైవిక శక్తి మన చుట్టూ అదృశ్య రూపంలో ఉంటుంది. దాన్ని మనం గ్రహించి మనస్సుకు శాంతిని చేకూర్చడమే మనం చేయవలసిన పని. మరి ఈరోజు ఎలాంటి పూజ చేసుకోవాలి? దానికి పెద్ద పెద్ద మంత్రాలు, పూజా సామాగ్రి కావాలా అంటే అస్సలు అవసరం లేదనే చెప్పాలి. ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని మీ ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. శనివారం కాబట్టి ఒక చిన్న మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం చాలా మంచిది. ఎందుకంటే నువ్వుల నూనె దీపం శనీశ్వరుడికి, ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆ దీపం వెలుగుతున్నప్పుడు ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గోవిందనామాలు కానీ, విష్ణు సహస్రనామం కానీ లేదా హనుమాన్ చాలీసా కానీ చదువుకోవడం వల్ల మనసుకు ఎంత స్థిరత్వం వస్తుంది. ఒకవేళ మీకు ఆ స్తోత్రాలు చదవడం రాకపోతే కనీసం మీ ఫోన్లో అయినా వాటిని పెట్టుకుని వింటూ కళ్ళు మూసుకుని స్వామివారి రూపాన్ని మనసులో తలుచుకోండి. ఆ తర్వాత స్వామివారికి మీ ఇంట్లో ఉన్న పండ్లు లేదా కొద్దిగా బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి. సాయంత్ర సమయంలో వీలు చూసుకుని దగ్గరలో ఉన్న ఏదైనా ఆంజనేయ స్వామి గుడికి లేదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది. వీలైతే ఈ రోజున పేదలకు, ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి మీ స్తోమతకు తగ్గట్టుగా కొద్దిగా అన్నదానం చేయడం లేదా నల్లటి వస్త్రాలు దానం చేయడం వల్ల శని భగవానుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఈ పూజలు చేయడం వల్ల మనకు దక్కే ఫలితం ఏమిటి అని మీరు చాలా సహజంగా అడగవచ్చు. దేవుడికి పూజ చేస్తే రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగిపోతాయి, సమస్యలు మాయమైపోతాయని నేను చెప్పను. ఎందుకంటే వాస్తవం అది కాదు. కానీ ఈ ఆషాఢ బహుళ దశమి శనివారం నాడు చేసే ఈ చిన్న పూజ వల్ల మన మనసులోని భయాలు, ఆందోళనలు, ఎవ్వరికీ చెప్పుకోలేని దిగులు పూర్తిగా తగ్గిపోతుంది. ఒక మనిషికి తన మీద తనకు నమ్మకం కలగాలంటే ముందుగా మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంతతను ఈ పూజ మనకు పక్కాగా అందిస్తుంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎదురవుతున్న ఒత్తిళ్లు, చికాకులు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న గొడవలు, అపార్థాలు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అవన్నీ సర్దుమణిగి భార్యాభర్తలు, పిల్లల మధ్య ఒక మంచి అవగాహన, ప్రేమ పెరుగుతాయి.
ఆరోగ్యపరంగా చూసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గడం వల్ల మన శారీరక ఆరోగ్యం కూడా దానంతట అదే మెరుగుపడుతుంది. కర్మఫలదాత అయిన శనిదేవుడు మనం చేసే చిన్న దాన ధర్మాలకు, పుణ్యకార్యాలకు సంతోషించి మన కర్మఫలాలు తీవ్రతను తగ్గించి జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా తట్టుకునే శక్తి ప్రసాదిస్తాడు. అందుకే మిత్రులారా, ఈ రోజున కేవలం ఒక సాధారణ రోజులా కాకుండా మనల్ని మనం మానసికంగా మెరుగుపరుచుకునే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అవకాశంగా భావిద్దాం. ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో పనుల మధ్య బిజీగా ఉండే మనం రోజులో ఒక్క 10 నిమిషాలు దేవుడి కోసం, మన ఆత్మశాంతి కోసం కేటాయిస్తే జీవితం ఎంతో అందంగా, సాఫీగా సాగిపోతుంది. దేవుడికి దండం పెట్టుకోవడంతో పాటే ఎదుటివారి పట్ల దయతో ఉండడం, మనకు చేతనైనంతలో ఆపద ఉన్న ఇతరులకు సాయం చేయడం కూడా నిజమైన దైవారాధన కిందకే వస్తుంది. ఈ ఆషాఢ బహుళ దశమి పర్వదినాన్న మీకందరికీ ఆ శ్రీహరి, భక్త ఆంజనేయుల ఆశీస్సులు మనసారా ఉండాలని కోరుకుంటూ, మీ కుటుంబం ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆశిస్తూ, కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదు, వాటిని ఎదిరించే ధైర్యమే మనల్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంది. ఈరోజు పూజ చేసిన వారు భక్తిభావంతో జై హనుమాన్ అని తప్పక స్మరించండి. ఏదైనా కారణం వల్ల పూజ చేయలేకపోయినా వారు అస్సలు బాధపడద్దు. ఈరోజు మీకు వీలైన సమయంలో భక్తి శ్రద్ధలతో ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అని 108 సార్లు జపించండి. లేదా మీ ఇష్టదైవాన్ని స్మరించండి. ఈ స్వామివారి విశేష అనుగ్రహం పొందుగోరు వారు కామెంట్స్ రూపంలో ఓం శరవణ భవ అని రాసి వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దయ మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఈరోజు మీకు అన్ని విధాల శుభం కలగాలి. శుభోదయం, శుభ శనివారం. శ్రీమాత్రే నమః. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రయత్న కార్యాలను చాకచక్యంగా పూర్తి చేస్తారు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. వ్యాపారంలో ఆటంకాలు ఉంటాయి. మొహమాటం వల్ల సమస్యలు వస్తాయి. ఇంట్లో వారి సలహాలు తీసుకోవాలి. ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మికత పెరిగి ఆలయాలను సందర్శిస్తారు. పురాణ పారాయణ చేయడం మీకు మంచి ఆలోచనలను ఇస్తుంది. వృత్తి నిపుణులు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. స్నేహితులతో వినోదాల్లో పాల్గొంటారు. గతంలో సంపాదించుకున్న మీ స్థిరాస్తి విలువ పెరుగుతుంది. గౌరవ మర్యాదలు కూడా అధికంగా ఉంటాయి. అభివృద్ధితో పాటు పెట్టుబడుల్లో ధనలాభం ఉంటుంది. రోడ్డు ప్రయాణాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. తోబుట్టువుల నుంచి శుభవార్త అందే సూచనలు ఉన్నాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో గడిపేందుకు ప్రాధాన్యతనిస్తారు. మీ ఇంటిని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు మీ క్రియేటివిటీకి పదును పెడతారు. ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కొత్త బిజినెస్ కార్యకలాపాలు మొదలుపెట్టే అవకాశం ఉంది. అది సమీప భవిష్యత్తులో మీకు మంచి లాభాలు తీసుకువస్తుంది. ఆఫీసులో మీ కొలీగ్స్ మీరు చేపట్టిన ప్రాజెక్టుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల ఫలితాలు ఉత్సాహపరుస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఈశ్వర ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల కాలం. సకల శుభాలు చేకూరుతాయి. అవరోధాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. శత్రుపీడ కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అధికారుల ప్రశంసలు అందుతాయి. వ్యాపారంలో విజయం లభిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణంలో మేలు చేకూరుతుంది. ఎవరితోనూ అనవసరపు వాద వివాదాలకు దిగవద్దు. మొదలుపెట్టిన పనులకు ఆటంకాలు ఉన్నా స్నేహితుల సహాయం ద్వారా పూర్తి చేస్తారు. ప్రయాణంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. కామర్స్, ఇంజనీరింగ్ విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులన్నీ ముందుకు సాగుతాయి. ప్రేమికులు ముందడుగు వేస్తారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. రుణదాతల నుంచి విముక్తి పొందుతారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా ఉత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఆదాయపరంగా కలిసి వస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు. ఆరోగ్యం పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంటుంది.
ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. పనుల్లో ప్రతిష్టంభన, దూర ప్రయాణాలు, దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాల్లో పనిభారం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి గోచరిస్తోంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. సంపదలు సమకూరుతాయి. సాహస కార్యాల్లో పురోగతి ఉంటుంది. భూలాభం చేకూరుతుంది. వ్యాపార పరంగా శ్రమ పెరుగుతుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. బంధుమిత్రులతో చర్చలు సఫలమవుతాయి. సమాజంలో కీర్తి లభిస్తుంది. ఇంటా బయట పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు అన్ని విధాలా సహకరించి వ్యాపారం యొక్క లాభాలు పెంచుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఈ రాశి వారికి ఈరోజు కొత్త విషయాలు తెలుస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచో ఉన్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వ్యాపారాలు విస్తరిస్తారు. సన్నిహితులతో కలిసి విందులో పాల్గొనే అవకాశం ఉంది. కాలానుగుణంగా ముందుకు సాగాలి. అనుకున్నది సిద్ధిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగాల్లో ఉన్న కొన్ని సమస్యలు తీరుతాయి. వ్యాపారంలో అభివృద్ధి కలిగి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు అమలు పరుస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పని ఒత్తిడిలో పడి విశ్రాంతి మరచిపోవద్దు. లేని పక్షంలో అనారోగ్యం బారిన పడతారు. శివారాధన శ్రేష్టం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం ఉంది. తగినంత మానవ ప్రయత్నం చేయాలి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంటుంది. పట్టుదలతో చేసే పనుల్లో ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది. అద్భుతమైన అవకాశాలు వస్తాయి. సద్వినియోగం చేసుకోవాలి. మీ వల్ల నలుగురికి మేలు జరుగుతుంది. వ్యాపారులకు శ్రమ మిగులుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. ఈ రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనలబ్ధి ఉంటుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో గందరగోళం ఏర్పడుతుంది. నూతన వస్తు, వాహన, ఆభరణ లాభాలను పొందే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. శుభవార్తలు అందుకోవడంతో పాటు బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. అనవసరమైన ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈరోజు చంద్రుడి పాజిటివ్ ప్రభావం మీపై పడుతుంది. మీరు చేపట్టిన పనులు పూర్తవుతాయి. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఏ ఒప్పందంపై సంతకం చేసిన డాక్యుమెంట్స్ను క్షుణ్ణంగా చదవండి. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఇది వరకటి కంటే ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆఫీసులో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మొదలుపెట్టిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో యత్న కార్య సిద్ధి కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. కనకదార స్తోత్రం చదివితే మేలు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఊహలకు తగినట్లుగా ప్రయత్నాలు కొనసాగిస్తే చక్కటి విజయం లభిస్తుంది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో శ్రమ పెంచాలి. ఆస్తి పెరుగుతుంది. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. వివాదాలకు సమయం కాదు. ఆర్థిక లావాదేవీలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఐటీ, వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంటుంది. నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. కోర్టు కేసులు అనుకూలంగా ముందుకు సాగుతాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యలు, చికాకులు తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది, కానీ ఫలితం బాగుంటుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఇది అన్ని విధాల అనుకూలమైన సమయం. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి.
మీరు మొదలుపెట్టి పూర్తి చేయడానికి కష్టంగా ఉన్న పనుల్లో బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం ఉంది. ఎటు చూసినా లాభమే గోచరిస్తోంది. ఉద్యోగం శుభప్రదం. అభీష్ట సిద్ధి ఉంటుంది. గృహ భూ లాభాలు ఉన్నాయి. వాహన సౌఖ్యం లభిస్తుంది. చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. వ్యాపారంలో కలిసి వస్తుంది. డాక్టర్లు, టెక్నాలజీ, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. నూతన వస్త్ర లాభాలు పొందుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తాయి. కీలక పనుల్లో కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. దూర ప్రయాణ సూచన ఉంది. చంద్రశేఖరాష్టకం చదవాలి. చంద్రుడి పాజిటివిటీ మీపై ఉంటుంది. చేపట్టిన పనేదైనా ఆస్వాదిస్తారు. మీ కృషికి తగిన ఫలితం ఏదో ఒక రూపంలో దొరుకుతుంది. సామాజికంగా మీ పలుకుబడి పెరుగుతుంది. పని భారం, ఎక్కువ గంటలు పనిచేయడం మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. కొన్ని ఫ్యామిలీ ఈవెంట్స్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నయం అవ్వడం గొప్ప ఊరట కలిగిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహపరుస్తాయి. ఇంట బయట అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందిన వారు మీకు మేలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి దేవాలయ దర్శనాలకు వెళ్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. వృత్తి నిపుణులకు పర్వాలేదు. లలితా చాలీసా పారాయణం చేయాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. అవసరాలకు ధనం లభిస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో తెలియని ఆటంకాలు ఉంటాయి. ఒత్తిడికి గురి కాకుండా నిర్ణయం తీసుకోండి. మిత్రుల వల్ల పనులు అవుతాయి. సమయాన్ని బట్టి నడుచుకోవాలి. శ్రమ పెరిగినా లాభం ఉంటుంది. మంచి మాటలు వింటారు. తోటివారి ప్రశంసలు అందుకోవడంతో పాటు విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులు దృష్టి పెట్టి చదవాల్సి ఉంటుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అంతా బాగానే ఉంటుంది. కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉంది. బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగంలో అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీపై చంద్ర అనుగ్రహం ఉంటుంది. చేపట్టిన పని సంతృప్తినిస్తుంది. బిజినెస్ రీత్యా ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక లేదా పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. మీ పెద్దలు మీకు సరైన దారిని చూపిస్తారు. అది లక్ష్యం విషయంలో మీకు చాలా క్లారిటీ ఇస్తుంది. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కొందరు స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. శుభవార్తలు అందుతాయి. ఆస్తి, ధనలాభ సూచనలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన విధంగా ఉంటాయి. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. లక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెంచాలి. అందుకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. వ్యాపారంలో విఘ్నాలు ఉంటాయి. స్వయంగా పనులు చేసుకుంటే మంచిది. ఖర్చు పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సూచనలు అవసరం. మొహమాటాలతో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆస్తుల కొనుగోలు విషయంలో ఎవరికీ హామీ ఉండవద్దు. డాక్టర్లు, లాయర్లు వారి వృత్తిలో పురోగతి చెందుతారు. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది వరకు మీ దగ్గర అప్పు తీసుకున్న వారు మీ బాకీ తీర్చేస్తారు. మీరు మొదలుపెట్టిన పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో పురోగతి లభిస్తుంది. పెట్టుబడులకు ఇది సరైన రోజు కాదు. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు ఈరోజు స్వల్ప లాభ సూచనలు ఉన్నాయి. ఈ రోజంతా ఆశాజనకంగా గడుస్తుంది. మీ మైండ్ కూల్గా ఉంటుంది. ఏ పని చేపట్టి ముందైనా 1-2 సార్లు బాగా ఆలోచించాలి. మీకు రావాల్సిన డబ్బును రికవరీ చేసుకునేందుకు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అడ్వెంచర్ టూర్స్కి దూరంగా ఉండండి.
సక్సెస్ కోసం స్టూడెంట్స్ చదువుపై మరింత డీప్గా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో మీకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో చిన్న చిన్న భేదాభిప్రాయాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట బయట ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గణపతి ధ్యానం చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగం ఉంది. తొందరతో కూడిన నిర్ణయాలకు దూరంగా ఉంటూ ప్రయత్నాలను చేపట్టండి. అవకాశాలు కలిసి వస్తాయి. సత్ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారంలో విజయం ఉంటుంది. అంచెలంచెలుగా వృద్ధి చెందుతారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు పాటించండి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఆర్థిక కార్యక్రమాలను ఈరోజు వాయిదా వేయడం మంచిది. విద్యార్థులకు ఈరోజు సమయం బాగుంది. పరీక్షల కోసం బాగా కష్టపడి చదవాలి. మొదలుపెట్టిన అన్ని పనుల్లోనూ పూర్తి విజయం సాధిస్తారు. సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట బయట ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అన్ని విధాలా అనుకూలిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు. నిరుద్యోగులు వారి నైపుణ్యాలను పెంచుకొని 100% ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది. స్నేహితులు మీకు అవసరమైన విషయాల్లో సహాయం అందజేస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. స్వయం ఉపాధి వారికి ఆర్థిక లాభ సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి పనులు సజావుగా సాగి వ్యాపార విస్తరణలు చేస్తారు. ప్రభావశీలురైన వ్యక్తులతో పరిచయం మీ ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. వృత్తిపరంగా కొన్ని ప్రయోజనాలు పొందుతారు. జాబ్లో ఉన్నవారు బాగా రాణిస్తారు. ప్రమోషన్స్ లేదా రివార్డులు దక్కుతాయి. స్థిరాస్తి సంబంధిత వివాదాలు తొలగిపోతాయి. దుర్గాస్తుతి మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట ఫలాలు అందుతాయి. అధికార లాభం ఉంటుంది. వ్యాపారంలో మిశ్రమ కాలం. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా సంతృప్తి లభిస్తుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. వారం ప్రారంభంలో కొన్ని శుభాలు జరుగుతాయి. ఆర్థిక నష్టాలు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు ఆర్థిక లావాదేవీలు అంత అనుకూలంగా ఉంటాయి. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాల సమయం బాగుంటుంది. ఈరోజు బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు ఉద్యోగాల్లో ప్రశాంతత లభిస్తుంది. దైవ చింతనతో పాటు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడి పాజిటివిటీ మీపై ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. లక్ష్యంపై ఏకాగ్రత చెదరదు. పనిలో మీ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. మీ పని పట్ల మీ బాస్ చాలా హ్యాపీగా ఉంటారు. మిమ్మల్ని ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలని చెబుతారు. ఆఫీసులో కొన్ని బాధ్యతలు చేపడతారు. న్యాయపరమైన అంశాల్లో గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంటుంది. మీ ప్రత్యర్థులు ప్రస్తుతానికి మీ జోలికి రారు. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగాల్లో చికాకులు తగ్గుతాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఆదాయానికి లోటు లేదు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు విశేష లాభాలు ఉన్నాయి. విజయం చేకూరుతుంది. స్నేహితులు బంధువర్గంలో ముఖ్య భూమిక పోషిస్తారు. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలోనూ శుభ ఫలితాలు ఉన్నాయి. ధన లాభం ఉంటుంది. భవిష్యత్తుకు అవసరమైన పనులు చేస్తారు. అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఆనందించే అంశాలు ఉన్నాయి. ప్రశాంత జీవితం లభిస్తుంది. ధైర్యంగా ఆలోచించాలి. స్నేహితులను కలుసుకుని విందులు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది.
ఇళ్లు మారే అవకాశం ఉంది. ఈరోజు శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. స్వల్ప ధనలాభం పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఉత్సాహంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వాయిదా వేసిన పనులు ఈ రోజు పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన కొంతమంది వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగంలో జీతభత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి. చిన్ననాటి మిత్రులతో గృహంలో ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు పొందుతారు. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీన రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం. ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం తెలివిగా వ్యవహరిస్తే కోరుకున్న ఫలితం సిద్ధిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ పరంగా పైకి వస్తారు. కృషి ఫలిస్తుంది. లాభ నష్టాలకు అతీతంగా పనిచేసి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వ్యాపారం శుభప్రదంగా ఉంటుంది. అనేక విధాలుగా అభివృద్ధి చెందే కాలం ఇది. సహనం చాలా వరకు కాపాడుతుంది. స్వయం ఉపాధి నిపుణులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. ఎవరికి ఏ విషయంలోనూ హామీలు ఇవ్వవద్దు. ఈరోజు మొదలు పెట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. వాహన యోగం ఉంటుంది. నూతన విద్యా అవకాశాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి. చిన్ననాటి మిత్రులతో గృహంలో ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు పొందుతారు. టాస్క్లను పూర్తి చేసేందుకు తొందరపడతారు. ఉద్యోగంలో పదోన్నతి సూచనలు ఉన్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. చేపట్టిన ప్రాజెక్టులేవి సకాలంలో పూర్తి కావు. మీ సన్నిహితులు లేదా పెద్దల సలహాలతో నెగిటివ్ పరిస్థితుల నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.